హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఏంటంటే నేను చేపల కూర చేస్తున్నా. ఈరోజు ఆదివారం కదండి, పొద్దునుంచి ఏం వండలేదు. నేను వచ్చాక మా ఆయన చేపలు తెచ్చి అన్నీ నీట్గా చేసి పెట్టాడు. రాగానే అల్లము ఎల్లుల్లిపాయ అన్నీ పేస్ట్ చేసుకొని కానీ ఒకేసారి డైరెక్ట్ కలిపి పెట్టామండి చేపల కూర. ఇంకా ఏం అవ్వలేదు. ఇదిగో కలిపేసి పొయ్యి మీద పెట్టాను. చేపలు మేము 2 ముక్కలు వేపుతున్నాయి. ఈయనకి చేపల ఫ్రై అన్నమాట. ఫ్రై కూడా సింపులేనండి, ఏం అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్, మేమేమి మొక్కజొన్న పిండి అలాంటివి ఏమి వేయము. ఒట్టిగానే వేపుతాను చేపలు. చేపలు వేపుతున్నా. ఇది ఇంకా ఇప్పుడే అంతా కలిపి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసా. ఇంకా ఏం అవ్వలేదు, ఇంకా మరగలేదు కూడా. కాకపోతే ఇంకా అది వేయలే, చేపల మసాలా ఏమి వేయలే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, చింతపండు, పసుపు, ఉప్పు వేసాను. చేప ముక్కలు వేగినాయి. 4 ముక్కలే వేపుతున్నా, 2 ముక్కలు. చూడండి ఎంత బాగా వేగినాయో. ఏంటంటే దీని మీద నిమ్మకాయ పిండుకొని తినడమే. చూడండి గారెలాగా వచ్చినాయి. అంతే, ఏం లేదు, సింపుల్గా. కారం ఒకటే వేసి, కారము, పసుపు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసాను, ఇంకేం వేయలే. అన్నీ సింపుల్గా చేసుకోవాలండి. మసాలా ఎక్కువ తినకూడదు, కానీ ఇదే బాగుంటాయి అన్నమాట. చూడండి ఎలా వేగుతున్నాయి ఎర్రగా. ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా చేపలు ఇది మరిగేటప్పుడు వేయాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేస్తాను. ఇది మరిగేటప్పుడు వేస్తాను. ఇప్పుడు ఇంకేను మసాలా వేస్తా, చేపల మసాలా. చిట పేలుతుంది చేప మొక్క. మన శబ్దం కూడా వస్తుంది. దీని మీద నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని నంచుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటాయి. ఈరోజు ఏంటంటే పెందలాడే డ్యూటీ కాడ అడిగేసి వచ్చాను. ఇంకా వేడి కూడా ఎక్కలేదు. ఇప్పుడైతే గెంటితో కలబెట్టచ్చండి, తర్వాత ఉడికేటప్పుడు కలబెట్టకూడదు, చిదిరిపోతాయి ఎక్కడ. చేప ముక్కలు కూడా చూడండి ఇప్పుడే వేసి అంతలోకి ఎంత వేగినాయో. కొత్తిమీర, కరివేపాకు అక్కడ రెడీగా ఉంది. పెద్ద చేపేనండి ఇది, 2 చేపలంట. ఈయనేంటంటే బయట చేపించకుండా ఇంటికి తెచ్చి తయారు చేశారు. కొయ్యడం అయితే వాళ్ళలాగా పలసాకు కొయ్యలేదు, పెద్ద ముక్కలు చేశారు, సన్నవి చేయలేదు. ఇప్పుడే మరుగుతుంది. డైరెక్ట్గా ఇలా కలిపి పెడితేనే బాగుంటుందండి చేపల కూర. ఒక్కోసారి అంతా తాలింపు వేసి పెడతా, ఒక్కోసారి ఇలా పెడతా. కానీ చేసే రీతిగా చేస్తే ఎలాగైనా బాగానే ఉంటుంది, ఎట్లా చేసినా కూడా. ఏగుతున్నాయి ఈ చేపలు కూడా. చూడండి ఎలాగే ఎగినాయి చేప మొక్క ఎర్రగా. నేనేమీ వేయలేదు, కలరు ఏమీ వేయలే, మామూలుగానే వేపుతున్నా. నాకు షాకు దొరికింది కలబెట్టడానికి, షాకుతోనే కలబెడుతున్నా.
నెదువులో గట్టి తీసుకోవడము చాకు, ఇది పెద్ద చాకు సరిపోతుంది అని. చూడండి ఎర్రగా వచ్చినాయి కదండి చేప ముక్కలు. ఈరోజు తొందరగా వచ్చి ఈ పని చేశాను అన్నమాట. చేపల కూర పొద్దున్న తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారు. ఇంకా ఉడుకుపట్టలేదు కాబట్టి గెంటితో కలపెట్టచ్చు, ఇప్పుడేం అవ్వదు. ఇంకోండి అయిపోయినాయి చేప ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి. ఇంకా దీని మీద ఏంటంటే నిమ్మకాయ పిండుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని నంచుకొని తినేసేయాలి. అయిపోయినాయి అన్నమాట. ఇదిగోండి చేప ముక్కలు చూడండి ఎలా వేగినాయా. ఇంకా ఇప్పుడే ఉడుకు పట్టింది చేపల కూర. లైక్ చేయండి, షేర్ చేయండి, గంటకో సిమ్ములు కొట్టండి.